అపోలో ట్యూబ్స్ వడియారం యూనిట్లో జరుగుతున్న అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ యాజమాన్యం యూనియన్ సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కంపెనీ ముందు పారదర్శకంగా, న్యాయపరమైన విధంగా జరుగుతున్న సమ్మెను భంగం చేయాలనే ఉద్దేశంతో యాజమాన్యం వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా నోటీసులు పంపించడం అనేది స్పష్టమైన బెదిరింపు చర్య. ఇది కార్మికుల ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రగా తాము భావిస్తున్నామని, ఇలాంటి బెదిరింపులు లేదా నోటీసులు తమకు భయంకరం కావని, తమ హక్కుల కోసం, తమ కుటుంబాల భవిష్యత్తు కోసం అక్రమ బదిలీల రద్దు జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సమ్మెలో అపోలో ట్యూబ్స్ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ కుల నరసింహులు, కోశాధికారి కుంట రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీ చవాన్ సురేష్, మిర్దొడ్డి కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నవీన్ యాదవ్, శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు సునీల్ పాశ్వాన్ మరియు యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎందుకు బయట కూర్చున్నారు, మాకు చెప్పకుండా బయటకు వెళ్ళిరు అనే మాట మాట్లాడుతున్నాడు. మరి అయ్యా, నువ్వు ఆ రోజు వచ్చినావు మరి సంగారెడ్డిలో డీసీఎల్ గారి దగ్గరికి, మరి నీకు తెలియదా? మరి 4 మీటింగ్లు అయినాయి, మరి నువ్వు మర్చిపోయినవా? మరి రాతపూర్వకంగా ఉన్నాయి కదా. మరి గవర్నమెంట్ ఆఫీసర్ అయినా 3 డిస్టిక్లకు బాస్ అయినా డిస్టిక్ లేబర్ కమిషనర్ గారి ముందు మరి మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయిరా? మరి ఆ రోజు మీ సంతకం కూడా ఉన్నది. మరి డీసీఎల్ గారు 4 చర్చలు జరిపారు, 4 మీటింగులు చేశారు. మా మీటింగ్లో మరి మేము సమ్మె నోటీస్ ఆల్రెడీ అప్పటికే ఇచ్చాం, అయినప్పటికీ మీటింగులు చేశాం. మరి సమ్మె నోటీసు మేము 25 తారీఖు ఇచ్చేది ఉండే, మేము సమ్మె నోటీసు కొద్దిగా లేట్గానే ఇచ్చాం. సమ్మె నోటీసు ఇచ్చినాక 14 రోజులు మేము కూర్చుండేది ఉండే, కానీ 20 రోజులకు మేము బయటకు వచ్చాం. అది మీరు కాదంటేనే అది ఫైలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి డీసీఎల్ గారి ఆదేశాల మేరకు ఫైలు మూసేసి మరి ఇక మేనేజ్మెంట్ మొండి వైఖరి ఈడతలేదు అని చెప్పేసి అన్నప్పుడే మేము సమ్మెకి వెళ్తున్నాం అని మేము ఆల్రెడీ ఆ సమ్మె నోటీస్ తీసుకొని బయటకు వెళ్ళాం. మరి ఆ సమ్మె నోటీసు జీఎం గారికి కూడా ఇచ్చాం, అధికారికంగా జీఎం గారికి ఇచ్చాం. జీఎం గారితో ఫోటో దిగిన ఫోటో ఉంది, మరి డీసీఎల్ గారి దగ్గర ఇచ్చిన లెటర్ స్టాంప్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ యొక్క ముద్ర మీకు అది వాల్యూ కాదా? ఆ విలువ మీకు తెలియదా? మరి మీరు అంటున్నారు ఇవాళ మాకు ఇంటిమేషన్ లేకుండా మీరు బయట కూర్చుంటే 24 రోజుల కోలే మీరు బయట కూర్చున్నారు, మా ప్రొడక్షన్ ఆపి కూర్చున్నారు అని మాట్లాడుతున్నారు. అయ్యా, మేము మా అంతలో మేము కూర్చోలేదు, మీరు కూర్చున్న పెడితే కూర్చున్నాం. మేము 3 ట్రాన్స్ఫర్ చేస్తుంటే మేము కూర్చున్నాము. మీకు తెలుసు ఆల్రెడీ ఈ 24,000 జీతగాడు అక్కడ బతకలేడని, మళ్ళీ 24,000కి అక్కడ ఏమి రాదని, ఆ 24,000 రూపాయలు అడ్డం పెట్టుకొని ఈ చిన్న జీతగాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యోగం అనేది రీజన్ చేస్తారని మీ యొక్క ఆశ. కానీ చెప్తున్నాం, ఇక్కడికి వెళ్ళి వేదిక నుండి ఒకటే చెప్తున్నాం మీకు, ఎట్టి పరిస్థితుల్లో మేము సమ్మె ఇక్కడికి వెళ్ళి వదలాలంటే మా యొక్క విజయం తర్వాతనే మేము ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాం. ఇక్కడికి వెళ్ళి మరి మీకు తెలిసి ఉండాలి, మేము చేసేది న్యాయమైన పోరాటం. మరి మానవ నుంచి కొంతమందిని చెప్తున్నావు, ఒక తొత్తుకు పంపినాం ఆల్రెడీ, ఒక 4,000 3,000 జీతం పెంచుతా అని చెప్పు, ఒక 10 మంది వస్తారు అని చెప్పేసి పంపినాం. అయినప్పటికీ మేము భయపడలే, మా వాళ్ళు ఎవరు కూడా భయపడలే. ఖచ్చితంగా మాకు రూపాయలు ఇస్తావు, ఇవాళ రేపు తీసుకుపోతావు, రేపు నడ్డి మీద అంతావు నువ్వు. ఇవాళ యూనియన్ నెంబర్ ఉంటేనే ఈ బాధ ఉంది. బిఎంఎస్ అంటేనే దేశంలో ఒక నెంబర్ 1 యూనియన్ నెంబర్ ఉంటేనే ఇట్లున్నది. మరి యూనియన్ లేకుండా ఉంటే నా ఉద్యోగ పరిస్థితి ఏంది, నా మనుగడ ఉండదు, కంపెనీలో ఉద్యోగం అనేది భద్రత కోల్పోతా అని కార్మికుడు అంటున్నాడు. కాబట్టి మరి మీరు ఇచ్చే లెటర్ ఏదైతే ఉందో షోకాజ్ నోటీసు, అది చట్టపరంగా ఇయ్యో, అవసరమైతే డీసీఎల్ గారిని తెలుసుకో, చట్టం తెలుసుకొని ఆ లెటర్ ఇయ్యో అని చెప్పేసి హెచ్ఆర్ కానీ మేనేజ్మెంట్కు నేను ఇక్కడ నుంచే సవాల్ చేస్తున్నా. మరి మీరు ఇచ్చే లెటర్లో ఏముందో ఒకసారి చదువుకో. ఏమంటున్నావు? మాకు తెలియదు, మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు బయటకు పోయారంటున్నావు.